కన్నపల్లి నుంచి వచ్చిన సారలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఎర్రని వస్త్రాలు ధరించి సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై కొలువు తీర్చారు. వాటికి మరింత సమాచారం మేడారం నుంచి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. గేటు వద్ద ఉన్న మేడారంలోని ఈ ద్వారం గుండానే చిలకలగుట్ట ద్వారా అమ్మవారు ప్రవేశించన్నారు. సమ్మక్క ఈరోజు మరికొద్ది సేపట్లో లోపలికి ఏదైతే గద్దెల వద్దకు ప్రవేశించనున్నారు. చిలకలగుట్ట నుంచి బయలుదేరి ఇక్కడికి సాయంత్రం అంటే మరికొద్ది సేపట్లో ఈ ప్రధాన ద్వారం గుండానే లోపలికి ప్రవేశించనున్నారు. చిలకలగుట్ట కావచ్చు, సమ్మక్క మేడారు శివారులో సమ్మక్క ఆలయం కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఉదయం నుంచి పూజలు కొనసాగుతున్నాయి. సమ్మక్క ఆలయంలో ప్రత్యేకంగా నిన్న సారలక్క, పడిగిద్దరాజు, గోవిందరాజు ప్రస్తుతం మనం ఉన్న ప్రధాన ద్వారం గుండా చిలకలగుట్ట నుండి అమ్మవారు లోపలికి ఎదురుగానే చిలకలగుట్ట ఉంటుంది. చిలకలగుట్ట ద్వారం ఉంటుంది, దారి ఉంటుంది. ఈ దారి గుండానే అమ్మవారు ఏదైతే గద్దెల వద్దకు ప్రవేశించనున్నారు. ఇక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ఏదైతే సమ్మక్కకు సంబంధించినటువంటి వారి పూజారుల వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారి ఉదయం నుంచి కూడా పలుమార్లు ఈ ఆలయ ద్వారం గుండా ప్రవేశిస్తూ ఈ ద్వారం గుండానే అమ్మవారిని ప్రతిష్ఠించేందుకు పలు రకాల సాంప్రదాయ పూజలు కూడా చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ ఏదైతే చిలకలగుట్ట మనం విజువల్స్ చూస్తున్న దారి నుండి చిలకలగుట్ట నుండి మరికొద్ది సేపట్లో ఆ చిలకలగుట్టకు ఎవరైతే సమ్మక్క పూజారులు అక్కడికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేసి కుంకుమ భరిణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని రానున్నారు. ఇక్కడికి అదైతే ఈ ద్వారం గుండానే లోపలికి తీసుకొచ్చి ప్రతిష్ఠించనున్నారు. సమ్మక్క రాక కోసం భక్తులంతా ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది భక్తులు గత వారం రోజులుగా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కూడా ఇక్కడ చేరుకొని ఏదైతే సమ్మక్క రాక కోసం ఉన్నారు. దాదాపు 4-5 రోజులుగా అమ్మవారి గద్దెల వద్ద దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికీ విజువల్స్లో చూడొచ్చు, చాలామంది భక్తులు ఎక్కడైతే ఈ క్యూ లైన్లలో కంటిన్యూస్గా అమ్మవారి గద్దెల వద్దకు వెళ్ళి దర్శనానికి వెళ్తున్నారు. సో వారంతా కూడా ఏదైతే అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు, అమ్మవారిని ప్రతిష్ఠించేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి భక్తుల రాక కూడా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. ఏదైతే పలు వాహనాల్లో, బస్సుల్లో కావచ్చు, సొంత వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వీరంతా కూడా ముందుగా జంపన వాగులకు వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి మళ్ళీ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. సో కంటిన్యూస్గా భక్తుల ఫ్లోటింగ్ అయితే పెరుగుతూనే ఉంది. ఏదైతే సమ్మక్క గద్దెల వద్దకు చేరుకున్న తర్వాత భారీగా ఇంకా ఏదైతే భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. చాలామంది గత వారం రోజులుగా ఫ్లోటింగ్ కొనసాగుతుండడం, మరోవైపు క్యూ లైన్లను కూడా భారీగా పెంచడంతో భక్తులు కంటిన్యూస్గా ఏదైతే భక్తుల వరద కొనసాగుతుందని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో అమ్మవారు గద్దెలపైన ఆశీనులు కానున్న నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మహారాష్ట్ర. నిన్న వచ్చినాం. సమ్మక్క వచ్చేదాకా ఉంటారా? మొక్కలు పెట్టి వెళ్ళిపోతాం, ఉంటాం. సో మీరు మేము సేమ్ ఫ్యామిలీ. ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్ వచ్చినాం. మా చెల్లె వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. దర్శనానికి వెళ్తున్నాం. అమ్మక్క వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తారా? అప్పటి వరకు ఇక్కడే ఉంటాం. సో ఇది ఎక్కడ నుంచి వచ్చినాం? నేను హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చినాం. ఎప్పుడు వచ్చింది? మేము 17th వచ్చినాం. వీళ్ళంతా కూడా దాదాపు సమ్మక్క రాక కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. సమ్మక్క వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. సో మొత్తంగా క్యూ లైన్లో భక్తుల వరద కొనసాగుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు సమ్మక్క రాకముందు ఎప్పుడైతే సారలక్క, పడిగిద్దరాజు, గోవిందరాజులు వచ్చారో వారిని దర్శించుకుంటున్నారు. మొక్కులు కూడా సమర్పించుకుంటున్నారు. ఓటు చూడు.